వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని షార్ట్కట్లో చెప్పుకుందాం. ఇవి ఎక్కువగా రెగ్యులర్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది కాబట్టి వాటికి షార్ట్కట్లో సొల్యూషన్ చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ రాయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ మీద కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు నాకు ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇది x axis, y axis, divide the plane into 4 coordinates, that is q1, q2, q3, q4, q1 x greater than 0, y greater than 0, q2 x less than 0, y greater than 0, q3 x less than 0, y less than 0, q4 x greater than 0, y less than 0. మనకి ఎగ్జామ్లో ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ లైస్ విచ్ కోఆర్డినేట్ అడగడం జరుగుతుంది. గత ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో కాబట్టి అందుకే ఇక్కడ నేను ఇది రాయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 2 పాయింట్స్ ఇచ్చేసి ఆ 2 పాయింట్స్ మధ్య దూరం ax1, y1, bx2, y2 ఆ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. px, y అనే పాయింట్ ax1, y1, bx2, y2 అనే బిందువులను కలిపే లైన్ సెగ్మెంట్ని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తే దీని ద కోఆర్డినేట్స్ ఆఫ్ p అంటే సెక్షన్ ఫార్ములా ఇక్కడ రాయడం జరిగింది. Slope of the line segment joining 2 points ax1, y1, bx2, y2 is y2 - y1 by x2 - x1 అని. The line y is equal plus or minus k is parallel to x axis అని. ఎగ్జాంపుల్ y is equal to 3 is dash అని అడగడం జరుగుతుంది. అంటే y is equal to 3 is parallel to x axis. y is equal to -3 కావచ్చు, y is equal to +3 కావచ్చు, y plus 3 is equal to 0 కావచ్చు, y plus 5 is equal to 0 కావచ్చు. అంటే parallel to x axis. అలానే the line x is equal to plus or minus k అని తీసుకున్నాను. అందుకే is parallel to y axis. Okay, ఇక్కడ equation of x axis y is equal to 0, equation of y axis is x is equal to 0. The point on x axis అంటే x, 0, 2, 0, 3, 0, these all are points on x axis. అంటే y కోఆర్డినేట్ 0 ఉందంటే అది x axis మీద ఉన్నట్టు, x కోఆర్డినేట్ 0 ఉందంటే అది y axis మీద ఉన్నట్టు ఆ పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ the line y is equal to mx is passing through origin. మనం ఓన్లీ ఇక్కడ మనకు y x మాత్రమే ఉండి అంటే కాన్స్టెంట్ లేకున్నట్లయితే y is equal to mx is passing through origin. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ax1, y1, bx2, y2, cx, y3 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్, దెన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఇది. ఓకేనా. ఇవి మినిమంగా మనకు ప్రతి స్టూడెంట్స్కి తెలిసి ఉండాలి. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ అదనపు ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా. మనము ఫస్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. షార్ట్కట్లో ఎలా చేయాలో మనము రెగ్యులర్గా ఎలా చేస్తాము, మరి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలా షార్ట్కట్లో చేయాలో చూద్దాం. ఇఫ్ -2, -1, a, 0, 4, b అండ్ 1, 2 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్, దెన్ a, b అని. జనరల్గా 3 వర్టిసెస్ ఇచ్చి ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్, దెన్ ఫైండ్ ద 4th వర్టిసెస్ అని అంటాడు. ఇప్పుడు అలా కాకుండా ఈ విధంగా అడిగినా కూడా ఎలా చేయాలో చూద్దాం. అంటే చూడండి, నేను ప్యారలోగ్రామ్, నేను ఈ పాయింట్స్తో నేను ప్యారలోగ్రామ్ ABCD పాయింట్స్ తీసుకున్నాను. ఓకేనా. ఇవి ప్యారలోగ్రామ్ డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఏమని రాయొచ్చు, దాని డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AC అంటే AC డయాగోనల్ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు BD మిడ్ పాయింట్ అవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ BD. సో మనం మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం ax1, y1, bx2, y2 కలిపి లైన్ సెగ్మెంట్ మిడ్ పాయింట్ ఏమవుతుంది, x1 + x2/2, y1 + y2/2. ఓకేనా. మిడ్ పాయింట్ ఫార్ములా ఇక్కడ రాయలేదు. ఓకే. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్స్ కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్కి ఈక్వేట్ చేసేస్తే అప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. చూద్దాం, మనం రెగ్యులర్ చేసే మెథడ్ ఇది. అంటే x1 + x2/2 అంటే -2 + 4 ఏసీ యొక్క మిడ్ పాయింట్, -2 + 4/2. నెక్స్ట్ y1 అంటే -1 ప్లస్ y2 అంటే b/2. దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కనుక్కుందాం. x1 అంటే a, x2 అంటే +1/2, y1 అంటే 0, y2 అంటే 2/2. ఓకేనా. ఇప్పుడు ఇది -2 + 4/2 అంటే -2 + 4 2 అవుతుంది. అంటే 2/2 అంటే ఇది 1, ఇది -1 + b/2, దీన్ని సింప్లిఫై చేయలేము, ఈజ్ ఈక్వల్ టు a + 1/2. ఇది 2/2 అవుతుంది, 1 అవుతుంది. మనము కోఆర్డినేట్స్ ఈక్వల్ అయినప్పుడు ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వేట్ చేస్తాం. 1 ఈజ్ ఈక్వల్ a + 1/2 అని. నెక్స్ట్ -1 + b/2 ఈజ్ ఈక్వల్ టు 1.
క్రాస్ మల్టిప్లై చేసి 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 అని చెప్పేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై 2 into 1 2, బి ఈజ్ ఈక్వల్ టు -1 పంపిస్తే ప్లస్ అవుతుంది, 2 + 1 3. therefore ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకు ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది మనం రెగ్యులర్ మెథడ్లో ఈ విధంగా చేస్తాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా సింపుల్గా షార్ట్ కట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్, నేను సింపుల్గా ఇది రెగ్యులర్ మెథడ్, ఇప్పుడు నేను షార్ట్ కట్ చెప్తున్నాను. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ కదా మనం కనుక్కోవాల్సింది ఏ, మరి ఇక్కడ ఉన్న బి వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. సో మనకు ఈ వర్టెక్స్ తెలియదు, బి అని తెలియదు అనుకుందాం. అప్పుడు ఈ వర్టెక్స్ కనుక్కోవడం కోసం ఏం చేస్తాము, ఈ వాల్యూని కలుపుతాం. అంటే దీని యొక్క ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే -2 + 4 దీనికి ఎదురుగా ఉన్నది ఏంటి, వర్టెక్స్ డి. ఈ వర్టెక్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని తీసివేయాలి, -1. అంటే ఏమవుతుంది చెప్పండి, మొత్తం -2 - 1 -3 + 4 అంటే 1 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 1. సింపుల్గా ఏ వాల్యూ 1 వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది బి వాల్యూ. ఇప్పుడు ఆ బి వాల్యూను సేమ్ అదే ప్రొసీజర్ చూడండి. వర్టెక్స్ ఈ వర్టెక్స్ యొక్క వై నిరూపకాలు, ఇక్కడ బి అనేది వై నిరూపకం కదా సికి, ఈ వై నిరూపకాలను యాడ్ చేయాలి. 0 + 2 దీనికి ఎదురుగా ఉన్న వర్టెక్స్ ఏంటి, ఏ కదా. దీని వర్టెక్స్ని వై నిరూపకాన్ని మనం వై నిరూపకం ఫైండ్ అవుట్ చేస్తే వై నిరూపకం అనమాట. దీని ఎదురుగా ఉన్న వై నిరూపకం ఏంది, వర్టెక్స్ యొక్క వై నిరూపకం -1. అంటే దీన్ని తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే -1 ప్లస్ అవుతుంది, -1. సో ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు -1 అంటే +1, దట్ ఈస్ బి ఈజ్ ఈక్వల్ 3. సింపుల్గా మనకు ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 3, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. The coordinates of the point which divides the lines joining the points 8, 9 and -7, 4 internally in the ratio 3:2 is అంటే ఇక్కడ ఈ లైన్ సెగ్మెంట్ని, అంటే ఈ 2 పాయింట్స్ 8, 9 -7, 4 కలిపి లైన్ సెగ్మెంట్ని 3:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోమంటున్నాం. ఓకేనా. మనం సెక్షన్ ఫార్ములా ప్రకారం ఇంటర్నల్ డివైడ్ చేస్తుంది కాబట్టి సెక్షన్ ఫార్ములాని px, y చెప్పేసి m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2 అని చెప్పేసి ఇక్కడ ax1, y1, bx2, y2 ఈ 2 పాయింట్స్ కలిపి లైన్ సెగ్మెంట్ని px, y అనే పాయింట్ m1:m2 రేషియోలో డివైడ్ చేస్తున్నప్పుడు మనం సెక్షన్ ఫార్ములా అని చెప్పేసి p యొక్క కోఆర్డినేట్స్కి ఇవి తీసుకుంటాం. ఓకే. ఇక్కడ మనం x1, y1 అంటే x1 అంటే 8, y1 అంటే 9, x2 అంటే -7, y2 అంటే 4, m1 ప్లేస్లో 3, m2 ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేసి ఈ ఫార్ములా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఈ పాయింట్ 3 ఈ ఏ 8, 9, b -7, 4 అనే ఈ 2 పాయింట్స్ కలిపి లైన్ సెగ్మెంట్ని 3:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, -1, 6 అని ఈ విధంగా వచ్చింది. రెగ్యులర్ మెథడ్ ఇది. ఓకేనా. ఈ విధంగా మనం సింప్లిఫై చేసి చేస్తాం. మామూలుగా ఇది షార్ట్కట్లో చేయాలనుకున్నప్పుడు జస్ట్ మనము ఇక్కడ మనకు ఆన్సర్లు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్సర్స్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ px, y అనే పాయింట్ ఇచ్చేసి ఏబి అనే పాయింట్స్ని మరి px, y అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతాడు ప్రాబ్లం. మనకు ఎగ్జామ్లో ఇంతకుముందు గత ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. అంటే ఈ ఏ, బి పాయింట్స్ కలిపే లైన్ సెగ్మెంట్ని పి అనే ఒక పాయింట్ ఇచ్చేసి ఇప్పుడు -1, 6 అనే పాయింట్ ఇచ్చేసి ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే మనం సింపుల్గా ఏమని చెప్పుకుంటాము, x1 - x x -x2 కదా. ఇప్పుడు కూడా నేను సేమ్ ఇదే దాన్ని యూజ్ చేస్తున్నాను, వెరిఫికేషన్ చేస్తాను. చూడండి, x1 అంటే ఏంది 8 మైనస్ ఎక్స్ వాల్యూని ఆ విధంగా ఉంచుదాం, x -x2 అంటే ఎంత -7. అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, -7 అవుతుంది, ప్లస్ అవుతుంది, +7. దీని ఈజ్ ఈక్వల్ ఏం రావాలి, 3:2 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. చూడండి, మనకు 3:2 రావాలంటే మనకి అంటే ఇక్కడ 3 వాల్యూ అంటే 5 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ x వాల్యూ 5 తీసుకుందాం. ఈ 5 తీసుకుంటే ఏమవుతుంది,
5 + 7 ఏమవుతుంది 12 అవుతుంది. ఇక్కడ 3:12 అంటే మళ్ళీ 3:2 కాదు. ఓకేనా, కాబట్టి 3:2కి అవకాశం ఏముంది ఇంకంటే మనం కొద్ది ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే మనకి ఈజీ అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే చూద్దాం 8 - 7 8 - 1 7 అవుతుంది, కానీ 3 రావట్లేదు, ఇది ఆప్షన్ కాదు. 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 - 6 2 వస్తుంది. తర్వాత ఇక్కడ 8 రాస్తే 8 + 7 15 అవుతుంది. 2:15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3:2, ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో -1 రాద్దాం. -1 రాస్తే 8 - -1 ఏమవుతుంది 9 అవుతుంది. ఈస్టు -1 + 7 ఏమవుతుంది 8 - -1 +1 అవుతుంది. ఈస్టు -1 + 7 అంటే 6 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ 3:2 కదా, అంటే 9:6 అనేది 3:2కి సమానమే కదా, అంటే 3 + 3 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అంటే 9:6 మీన్స్ 3:2. సో మనము థర్డ్ ఆప్షన్. ఓకేనా, మనము ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఈ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసే బదులు జస్ట్ x1 - x x - x2లో రాసేసి మనకు ఇక్కడ సింపుల్గా ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. 1 కాదు 8 - 1 ఫాస్ట్ వెళ్ళిపోవాలి. 1 రాస్తే 8 - 7 వస్తుంది, కాదు. 6 రాస్తే 8 - 6 2 కాదు, -1 రాసినాం అనుకుందాం. 3 యొక్క మల్టిపుల్ రావాలి, అంటే 8 - 1 9 అంటే ఓకే. నెక్స్ట్ -1 ఇక్కడ రాస్తే -1 + 7 6 9:6 ఈజ్ 3:2. సో ఆన్సర్ ఈజ్ -1, 6 వెరిఫికేషన్ మెథడ్. ఓకేనా, ఇది మరి ఎక్కువగా మనకు ఫార్ములాస్ మీద మంచి ఐడియా బాగా తరోగా ఉండి ఫార్ములాస్ వచ్చి ఈజీగా ఈ ప్రాబ్లమ్ ఈ మెథడ్లో చేయగలము, ఇంకా ఫాస్ట్ చేయాలనుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఇది ఫాలో అయితే బెటర్. ఓకేనా, లేదు అనుకుంటే కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే రెగ్యులర్ మెథడ్లోనే వెళ్తే బాగుంటుంది. జస్ట్ మనం సింపుల్గా మనము 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ని P అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందనే క్వశ్చన్ మనకు చాలా ఎంట్రన్స్లో అడగడం జరిగింది. అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాము, ఈ విధంగా కనుక్కోకుండా మనం షార్ట్కట్లో x1 - x x - x2 చేసినాం కదా, సేమ్ అదే. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని వెరిఫికేషన్ చేయాలంతే, నేను చేసింది అంతే కదా. ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తే సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కావాలనుకుంటే y1 - y y - y2 కూడా చేసుకుంటే అదైనా పర్వాలేదు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జామ్లో వాటితో పాటు ఈ కాన్సెప్ట్ పై కూడా అడగడం జరుగుతుంది బిట్స్. ఒకసారి చూద్దాం. x axis divides the line segment joining the points a x1, y1 and b x2, y2 is. x axis అనేది ఏ x1, y1 b x2, y2 కలిపే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందనే క్వశ్చన్ మనకు 2-3 టైమ్స్ అడగడం జరిగింది. అంటే జస్ట్ మనము ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు జస్ట్ మనం -y1 y2 తీసుకోవాలి. ఓకేనా, -y1 y2 తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న y నిరూపకానికి మైనస్ తీసుకొని y2 తీసుకుంటే ఆ ఎక్స్ యాక్సిస్ అనేది ఈ 2 పాయింట్స్ని కలిపే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే రేషియో తెలుస్తుంది, -y1 y2. ఓకే, నెక్స్ట్ y axis divides the same line segment ఇలానే ఉంది ఇచ్చిననుకోండి, జాయినింగ్ ద పాయింట్స్ ఏ x1, y1 b x2, y2. అంటే ఇక్కడ పాయింట్స్ నేను జనరల్ తీసుకున్న x1, y1 b x2, y2. మీరు 2, 3, 5, 4 ఆ విధంగా తీసుకున్నట్లయితే అప్పుడు అప్పుడు y axis ఆ 2 పాయింట్స్ని డివైడ్ చేసే రేషియో ఏమవుతుంది, అప్పుడు x కోఆర్డినేట్ y axis అన్నప్పుడేమో xను కోఆర్డినేట్ తీసుకోవాలి, అంటే -x1 x2. ఇక్కడ x axis కాబట్టి -y1 y2. ఓకే, నెక్స్ట్ the point px, y. ఇప్పుడు ఒక పాయింట్ px, y డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ x1, y1 అండ్ b x2, y2 ఈజ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈజ్ x1 - x x - x2 ఆర్ y1 - y y - y2. ఓకేనా, ఈ px, y అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ కలిపి లైన్ సెగ్మెంట్ ఇంటర్నల్గా డివైడ్ చేసే రేషియో ఏంటి, ఏ రేషియో డివైడ్ చేస్తుంది, x1 - x x - x2 లేదా y1 - y ఈ y కోఆర్డినేట్ y1 ఫస్ట్ దాంట్లో నుంచి y కోఆర్డినేట్ ఉంది, అందులో నుంచి ఈ y కోఆర్డినేట్ తీసేయాలి, y - y2. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇఫ్ dx1 y1 x2, y2 అండ్ fx3, y3 ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ BC, CA, AB of triangle ABC, then vertices of
వర్టిసెస్ ఆర్ అంటే ఏ అనే వర్టెక్స్ ఏమవుతుంది, బి ఏమవుతుంది, సి ఏమవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబిసి యొక్క మిడ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా, ఇది సి అనుకుంటున్నా. చూడండి, డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, అంటే ఇది డి ఇక్కడ అంటే x1, y1. ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సిఏ, అంటే ఇదేంటి ఈ x2, y2 అనమాట ఇది. తర్వాత ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అంటే ఇది ఎఫ్. ఈ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద ఇచ్చిండు సైడ్స్, మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ గివెన్. అయితే మనం ఏంటి ఏ అనే వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే జస్ట్ మనం ఇంతకుముందు చేసినాం కదా, ఈ దీని యొక్క ఏ అనే వర్టెక్స్ యొక్క ఎక్స్ నిరూపకాలు ఎలా వస్తాయి, దీనిది ఎక్స్ నిరూపకాలను యాడ్ చేసి దీనికి ఎదురుగా ఉన్న వర్టెక్స్ డి కదా, దాని యొక్క ఎక్స్ నిరూపకాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, x2 ఇది x1, y1, ఇది డి అనేది ఏంటిది x1, y1, ఇదేంటి x2, y2, ఇది x3, y3 కదా, x3, y3. అంటే చూడండి, x2 + x3 - x1, x కోఆర్డినేట్ అయిపోయింది, ఏ వర్టెక్స్ యొక్క x కోఆర్డినేట్ అయిపోయింది, y2 + y3 - y1 చేసేసి ఏ వర్టెక్స్ వచ్చేస్తుంది. మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చేసి ఏబిసి అనే ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అంటే ఏం చేయాలి, డి వర్టెక్స్ ఉన్నది కదా, దీనికి ఎదురుగా ఉన్నది డీనే కదా, బీసీ మిడ్ పాయింట్ని వర్టెక్స్ని ఉన్న ఎక్స్ నిరూపకాలని ఈ రెండింటి యొక్క ఎక్స్ నిరూపకాల మొత్తంలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదేగా చూడండి, ఏ వర్టెక్స్ ఎలా వస్తుంది, x2 + x3 - x1, y2 + y3 - y1. జస్ట్ బి ఎలా వస్తుంది, x1 + x3, బి అంటే సెకండ్ కదా, -x2 కోఆర్డినేట్. తర్వాత y1 + y3 - y2 వచ్చేస్తుంది. తర్వాత సి ఎలా వచ్చింది, x1 + x2, సి ఎలా వస్తుంది x1 + x2 - x3. y కోఆర్డినేట్, సి యొక్క y కోఆర్డినేట్ ఎలా వస్తుంది, y1 + y2 - y3. ఈ విధంగా చేశారు. ఓకేనా. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ 0 అంటే స్లోప్ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ y = 0 కాబట్టి సో ఇక స్లోప్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ 0. ఓకే. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు x యాక్సిస్, x యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఏంటి 0 అని అడిగిన, లేదా దాన్ని ఇలా కూడా అడుగుతాడు, స్లోప్ ఆఫ్ ద లైన్ y = 3 అని, ఓన్లీ y మాత్రమే ఉంటుంది, y = సంథింగ్ అని, y + 3 = 0 అని, y - 10 = 0 అని, y మాత్రం ఉంటాయి, y + 5 = 0. ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా, y - 7 = 0, y + 10 ఉన్నట్లయితే అప్పుడు దాని యొక్క స్లోప్ ఏమవుతుంది 0. ఓకేనా. నెక్స్ట్, స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకేనా. స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ మీన్స్, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్, x = 0. y యాక్సిస్ యొక్క సమీకరణం ఏంది, x = 0. సో స్లోప్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు y యాక్సిస్, y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఏంది, దట్ ఈజ్ ఆల్సో నాట్ డిఫైన్డ్. ఓకేనా. నెక్స్ట్, దాన్ని స్లోప్ ఆఫ్ ద లైన్ x = 7 ఆర్ x + 12 = 0. ఇవన్నీ ఎలా ఉంటాయి, వీడి యొక్క లైన్లు y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటున్నాయి, ప్యారలల్గా ఉంటాయి. x = 7 అయినా, x + 12 = 0 అయినా, ఓన్లీ x మరియు నెంబర్ అంటే x = k, x = ± k అలా ఉంటుంది. ఏంటి, ప్యారలల్ టు y యాక్సిస్ అనమాట. సో దట్ ఈస్ దాని స్లోప్ ఏమవుతుంది, నాట్ డిఫైన్ అవుతుంది. ఓకేనా. ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తాడు, అంటే 2, 3 - 2, 3, 2, 5. ఇక్కడ చూడండి, 2, 3, 2, 4, 2, -6, 2, -2 ఆర్ ద పాయింట్స్ లై ఆన్ డాష్ అంటాడు. అంటే ఎక్స్ కోఆర్డినేట్స్, ఎక్స్ వాల్యూస్ సేమ్ ఉండి వై వాల్యూస్ వేరు ఉన్నాయి అనుకోండి, ఆ పాయింట్స్లో ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ మీద ఉంటాయి. ఓకేనా. ఇక్కడ రాసిన 2, 3, 2, 4, 2, -6, 2, 10, 2, ఎక్స్ వాల్యూ ఫిక్స్, మిగతా వై వాల్యూ డిఫరెంట్ అనుకోండి, ద పాయింట్స్ ఆర్ లైన్ ప్యారలల్ టు వై యాక్షానికి సమాంతరంగా ఉన్న లైన్ మీద ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ 3, 5 ఇప్పుడు వై కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది, 3, 5, 6, 5, -2, 5, -10, 5 వై కోఆర్డినేట్ సేమ్ వాల్యూ, వై వాల్యూ సేమ్ ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయి, ఇలా ఇవి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి అనమాట. ఇవేమో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ మీద ఉంటాయి, వై కోఆర్డినేట్ సేమ్ ఉంటాయి. ఇచ్చిన పాయింట్స్లో వై విలువలు, వై కోఆర్డినేట్ అంటే సెకండ్ కోఆర్డినేట్స్ వాల్యూస్ సేమ్ ఉన్నాయంటే ఆ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ మీద ఉంటాయి.
ఒకవేళ ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ చూడండి 2,3, 2,4, 2,-6, ఇది ఫస్ట్ది మాత్రం ఫిక్స్ ఉండి వై విలువలు మారుతున్నాయి అనుకోండి, అవి ఎలా ఉంటాయి, ఈ లైన్ మీద ఇలా అంటే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ మీద ఉంటాయి. ఓకేనా, ఇది మనకు కొన్ని షార్ట్ కట్స్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎక్కువగా ఎగ్జామ్లో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చెప్పుకున్న కాన్సెప్ట్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇంకొకటి ఒకవేళ మనకు సర్కిల్ ఒక సెంటరు మరియు ఎండ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ ఇచ్చి ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అంటాడు. ఓకేనా, అది కూడా సింపుల్గా ఎందుకు ఈ డయామీటర్ యొక్క మిడ్ పాయింట్, సెంటర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ కాబట్టి ఆ మిడ్ పాయింట్ ఫార్ములా ద్వారా మనం దాన్ని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ ఏం చేయాలి, ఏ బి ఇలా ఇచ్చాను అనుకోండి, ఈ సెంటర్ ఇస్తాడు, ఈ ఒక పాయింట్ ఇక్కడ బి అనే పాయింట్ ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోండి అంటాడు. అంటే ఇది రెండింటి యొక్క మధ్య బిందువే కదా, అంటే మిడ్ పాయింటే కదా సెంటర్ అనేది, కాబట్టి x1 + x2/2 ఈజ్ ఈక్వల్ దీని యొక్క x కోఆర్డినేట్, y1 + y2/2 ఈజ్ ఈక్వల్ దీని యొక్క y కోఆర్డినేట్. ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. లేదు అనుకోండి, దీని యొక్క సెంటర్ని ఇది ఉంది కదా, ఈ సెంటర్ని 2తో మల్టిప్లై చేసి దీని యొక్క x వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి, దీని యొక్క y వాల్యూని 2తో మల్టిప్లై చేసి దీని యొక్క y వాల్యూని తీసేసి ఈ వాల్యూ వస్తుంది సింపుల్గా. ఓకేనా, సింపుల్గా ఏంటి, దీని యొక్క సెంటర్ని x1 + x2/2 ఈజ్ ఈక్వల్ టు ఈ సెంటర్ యొక్క x కోఆర్డినేట్ కదా, y1 + y2 ఈజ్ ఈక్వల్ టు ఈ సెంటర్ యొక్క y కోఆర్డినేట్ కదా. అప్పుడు x1 + x2 ఈజ్ ఈక్వల్ ఈ సెంటర్ యొక్క x వాల్యూని 2తో మల్టిప్లై చేస్తాం, y1 + y2 ఈజ్ ఈక్వల్ సెంటర్ యొక్క y వాల్యూని 2తో మల్టిప్లై చేస్తాం. నేను చెప్తున్నాను, ఈ విధంగా అడిగినప్పుడు సెంటర్ తెలిసి ఒక ఎండ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్ ఇచ్చినప్పుడు ఇది కనుక్కోవాలనుకోండి, సింపుల్గా సెంటర్ని 2తో మల్టిప్లై చేయండి, దీంట్లో యొక్క x వాల్యూస్ని తీసేయండి, దీని యొక్క సెంటర్ యొక్క x వాల్యూని 2తో మల్టిప్లై చేసి దీని యొక్క x వాల్యూని తీసేయండి, మళ్ళీ సెంటర్ యొక్క y వాల్యూని 2తో మల్టిప్లై చేసి ఈ పాయింట్ యొక్క y వాల్యూని తీసేస్తే అదర్ ఎండ్ ఆఫ్ ఈ ఏ యొక్క వాల్యూస్ తెలుస్తాయి. అంటే కోఆర్డినేట్స్ పాయింట్ ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, x, y వాల్యూస్ మనకు తెలుస్తాయి. ఓకే, సో మనము చాలా వరకు కూడా కొన్ని షార్ట్ కట్స్ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, కొన్ని రెగ్యులర్ మెథడ్స్ నచ్చిన వాళ్ళు రెగ్యులర్ మెథడ్ ఫాలో కావచ్చు, కొన్ని షార్ట్ కట్స్ నచ్చితే ఓకేనా స్టూడెంట్స్, షార్ట్ కట్స్ నచ్చిన వాళ్ళు షార్ట్ కట్స్ ఫాలో కండి, లేదా రెగ్యులర్ మెథడ్ నచ్చింది అనుకుంటే రెగ్యులర్ మెథడ్ ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ.